రతిత వచ్చేసింది. హాయ్ అన్నయ్య. అమ్మ హాయ్ చెప్పు నాకు కూడా. అమ్మ పెట్టిన పచ్చడి నెక్స్ట్ టైం అయితే నాకు కావాలని చెప్పిన. కల్పన అయితే మస్తు టెన్షన్ పడుతుంది, చూడాలి మరి ఎట్లా ఇస్తుందో స్పీచ్. నేనైతే ఎలా ఫీల్ అవుతున్నాను? చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మస్తు తెలివి ఉంది, కష్టపడ్డది, ఆ కష్టానికి ఫలితంగా రావాలి. అతిథిగా రాబోతుంది. సో కల్పన, సీతక్క, పార్వతి అండ్ మిస్ ఏషియా, అది రష్మి ఠాకూర్ అంట. సో అట్లా వాళ్ళందరూ కూడా గెస్ట్గా వస్తున్నాయి ఈ ప్రోగ్రామ్కి. అయితే నేనైతే వచ్చినాను అనమాట. థ్యాంక్ యూ. వివిధ రంగాల నుంచి అవార్డు గ్రహీతలను ఒకే దగ్గర చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఒకటి చెప్పాలని ఉంది, ఎదుగుతున్న వాళ్ళని కాదు ఎదుగుతున్న వాళ్ళని గుర్తించడం అనేది చాలా గ్రేట్. అది ఎందుకంటే తను ఒక ఉక్కు మహిళ, మనకందరికీ తెలుసు. అందులో తెలంగాణ బిడ్డ అంటే నేను ఒక తెలంగాణ బిడ్డగా చాలా